హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ లాగ్స్ అండి. శుక్రవారం రోజు నైట్ అయితే నేను గుమ్మాలకి ఇలా ముగ్గులైతే పెట్టుకుంటున్నాననమాట. ఎందుకంటే ఆహ్, తెల్లవారితే శనివారం కదండీ! శనివారం రోజైతే పూజ అయితే కొంచెం లేట్ అవుతుంది. అందుకని చెప్పి నేను 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను కదండీ! ఇదైతే రెండో శనివారం రోజనమాట నేను చేసుకున్నది. పూజ అయితే చాలా బాగా అయిందండి. ఈ విగ్రహం ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ కిందటిసారి శనివారం వ్రతం చేసినప్పుడు నా దగ్గరైతే విగ్రహం లేదండి. నేనైతే అప్పుడు అనుకున్నాను విగ్రహం బుక్ చేసుకుంటాను. కరెక్ట్‌గా ఆ టైంకొస్తే బావున్ను అని చెప్పి, ఇంకా టైం ఉంటుండగానే నాకైతే విగ్రహం శుక్రవారం నైట్ నా చేతికైతే వచ్చిందనమాట. నాకైతే చాలా అనిపించిందండి. తండ్రి అనుగ్రహం ఉందబ్బా అనిపించిందనమాట. అభిషేకాలన్నీ చేసుకోవచ్చని చెప్పి విగ్రహం అయితే నేను బుక్ చేశానండి. ఇంకా విగ్రహానికి నీట్‌గా బొట్లు అవన్నీ పెట్టేసి తండ్రి దగ్గరైతే పెట్టుకున్నాననమాట. నేను వీడియో మొత్తం అయితే తీయలేదండి. మర్చిపోయాను పూజలో పడి. ఇంకా అందుకని నేనైతే కొంచెం కొంచెం వీడియో మాత్రమే తీశానండి. ఇంకా వెంకటరామమూర్తిని అలంకరించుకున్నాక తర్వాత లక్ష్మీదేవిని, విఘ్నేశ్వరుని కూడా అలంకరించుకొని లక్ష్మీదేవినైతే వెంకటరామమూర్తి పక్కనైతే పెట్టేసుకున్నానండి. విఘ్నేశ్వరుని కూడా పెట్టుకున్నాననమాట. ఇంకా అన్నీ అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. పూజ అయితే అవుతుందనమాట. ఈ కొంచెం 3:30కి లేచినా సరే పూజ అయ్యేసరికల్లా 5:30 అలాగ అయిపోయిందండి. ఎంత ఇలా తొందరగా లేచినా పూజ కొంచెం లేట్ అయిపోతుందనమాట. నేనైతే ఈరోజు ప్రసాదంగా చక్కెర పొంగలైతే తండ్రికైతే నైవేద్యంగా చేశానండి. చేసైతే పెట్టాననమాట. రెండో శనివారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.